హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు బనానాస్ తోటి ఒక రెసిపీ అయితే కనుక చేసేసాను అన్నమాట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే కనుక తీసుకుంటున్నాను అన్నమాట. సో ఒక కప్పు గోధుమ పిండికి నేను ఒక బాగా పండిన అరటి పండు అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నేను తీసుకున్న బనానా అనేది పెద్దగానే ఉన్నది. ఒకవేళ మీరు తీసుకున్న బనానాస్ అయితే కనుక చిన్నగా ఉంటే కనుక అవి 2 అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ ఒక సింగిల్ బనానా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ బనానా అనేది పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి. స్వీట్ ఎక్కువ తినేట వాళ్ళు ఇంకొంచెం, నేను ఇక్కడ హాఫ్ కప్ కానీ ఇంకొంచెం తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మేము స్వీట్ అనేది చాలా తక్కువే తింటాము. కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు మిల్క్ అయితే కనుక తీసుకోవాలన్నమాట. నేను అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే కొలతలన్నీ తీసుకుంటున్నానండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక కప్పు మిల్క్ అయితే కనుక యాడ్ చేసేసాను అనమాట. సో దీనిలో ఒక 2-3 ఇలాచి కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, అది లేదు అనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేసి యాలకులు అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువైతే యాడ్ చేయలేదండి దీనిలోకి. సో ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ ఇదే ప్యాటర్న్లో మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి నేను ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఈ ప్యాటర్న్ అనేది మన దోసపిండి ప్యాటర్న్ ఉంటుంది కదా, సో ఆ మాదిరి అయితే కనుక కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలన్నమాట. దీనిలో ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ అస్సలు యాడ్ చేయకూడదు, ప్లెయిన్గా వేసేసుకోవాలి. దోశలాగా నేను చూపిస్తున్నట్టు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల స్టీమ్ కుక్ అవుతుంది కదా, సో మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ప్లేట్లో ఇలా తీసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇదేనండి పాన్ కేక్ అంటారు కదా, సో అదే మాదిరి చేసుకోవచ్చు అనమాట. పాన్ కేక్లోకి ఎగ్ కూడా వేస్తారు కదా, నేను ఇక్కడ ఎగ్ అనేది వేయలేదు, ఓన్లీ బనానాస్ గోధుమ పిండి మాత్రమే తీసుకుని ఇక్కడ పాన్ కేక్స్ అయితే కనుక ప్రిపేర్ చేసుకున్నాను. పెద్దవాళ్ళు అయితే కనుక ఇలానే తీసుకోవచ్చు అనమాట. సో మనం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉండాలి, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, సో దానిపైన కొంచెం చాక్లెట్స్ అనేవి అప్లై చేసేసుకుని ఇచ్చేసుకోవచ్చు అనమాట. దీనినే డోరామాన్కి ఇష్టమైన పాన్ కేక్ అని కూడా అంటారనమాట. సో వాళ్ళకి ఇట్లా సర్వ్ చేసుకుని ఇచ్చేసేవచ్చు అనమాట. చిన్నపిల్లలకి అయితే కనుక వాళ్ళకి ఇది చూస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి, ఎస్పెషల్లీ చాక్లెట్ ఉంది కదా, సో చాలా ఇష్టంగా తింటారన్నమాట. దీనిని డోరామాన్ పాన్ కేక్ అని కూడా అంటారనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఆల్రెడీ స్కూల్స్ ఇంకా 1 or 2 డేస్లో స్టార్ట్ అయిపోతాయి కదా, పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెడితే కనుక చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. అలానే దీనిలో మనం బనానా కూడా యాడ్ చేసాము, అలానే గోధుమ పిండి కూడా తీసుకున్నాం కదా, సో చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.